నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. కొంతమంది అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే వారి మాటలు గ్రామస్తులు నమ్మవద్దని రాయలపేట వాసులకు సూచించిన పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణపై పలంనేరులో బగ్గుమన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు. విద్యార్థులతో ర్యాలీ చేపట్టి తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షులు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు. పాతపేట అగరబత్తి కాలనీలోని శ్మశాన వాటిక మరమ్మతులకు శ్రీకారం చుట్టిన పట్టణ గాండ్ల సంఘం ప్రతినిధులు. 3 నెలల కాల పరిమితిలో మొత్తం నిర్మించి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని నిర్ణయం. వార్తల్లోని వివరాలు. కొంతమంది అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే వారి మాటలు గ్రామస్తులు నమ్మవద్దని పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి రాయలపేట వాసులకు సూచించారు. రాయలపేట రోడ్డు విస్తరణకు సంబంధించి చాలా మంది సముఖత వ్యక్తం చేసినప్పటికీ ఒకరిద్దరు అభ్యంతరాలు తెలుపుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన గ్రామానికి చేరుకుని స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సందేహాలతో పాటు అపోహలను ఆయన నివృత్తి చేశారు. రోడ్డు విస్తరణతో పూర్తిగా ఇల్లు కోల్పోయే వారికి గ్రామంలోనే ఇళ్ల స్థలాలను చూసి పట్టా ఇప్పిస్తామని, ఇక పాక్షికంగా తొలగించాల్సిన వారికి పరిహారం అందేలా చూస్తామని వారికి హామీ ఇచ్చారు. దీనిపై అక్కడికక్కడే ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి వెంటనే పనులు మొదలు కావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో నాయకులు మురహరరెడ్డి, సుధాకర్ రెడ్డి, శ్రీరాములు, జయరాం రెడ్డి, రవి, నోమురాజు, చంద్ర, బుద్ధు, బాలు తదితరులు పాల్గొన్నారు. వచ్చింది నిలిపేది వద్దు. ఇప్పటికే ఒకసారి ఆపినాము. దీని ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది, దాని ప్రాసెస్ సపరేట్గా ఉంటుంది. మీరు మొదలు పెట్టి పని చేయండి, అవకాశం ఉంటే చేయిస్తానని చెప్పినా కదా. నేను మొన్న నిలబడి కూడా చెప్పేస్తాను. మొదలు పెట్టినా ఆపుతా ఉన్నారంటే వాళ్ళ మాటలు వినద్దండి దయచేసి. ఈ ఊరు ఎవడో కావాలని చేసేదో ఇంకో వాళ్ళ చేస్తే అందరూ వ్యాపారంగా నష్టపోతారు. గుర్తు పెట్టుకోండి. చాలా తేడా వచ్చిందనుకో, వేరే లైన్ పోయిందనుకో, ఏడు అనవసరంగా మీరు అసలు ఏమీ ఊళ్ళో సంబంధం లేకుండా అయిపోతారు. అర్థమవుతుంది. నేను ఈ ఊళ్ళో ఈ పక్కన పెట్టాను కాబట్టి నేను మీకోసం నా ప్రయత్నం అంతా చేస్తాను. ఒకసారి శాంక్షన్ చేసి ఆ రోజు అవకాశం లేకపోయి ఒకసారి వదిలిపెట్టినా మళ్ళీ నేను వెంటనే వచ్చి మళ్ళీ శాంక్షన్ చేసి పెట్టినా. రెండోది మళ్ళీ ఈ యొక్క ఏదైతే మనము ల్యాండ్ ఇస్తా ఉన్నామో దానికి కాంపెన్సేషన్ కూడా ఎస్టిమేషన్ వేయమని చెప్పినాను వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఆ పని కూడా చేస్తూ ఉండాలి. సైమల్టేనియస్గా ఇన్ని చేసిన చేయనా నేను అవకాశం ఉంటే మరి అది చెప్తా ఉంటే వినకపోతే ఎవడో వచ్చినాడు వాడేదో చేస్తాడు వీడేదో చేస్తాడు అంటే ఊరికి అందరినీ చెడగొడతారు. ముందు ఒకసారి బంగారెడ్డి చెడగొట్టారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై పలంనేరులో ఏఐఎస్ఎఫ్ నాయకులు బగ్గుమన్నారు. విద్యార్థులతో ర్యాలీ చేపట్టి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను తీవ్రంగా ఖండించారు. పలంనేరు ఎస్వీసీఆర్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షులు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. న్యాయం కావాలి అంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 17 మెడికల్ కళాశాలను ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకుందని, దీనివలన ఎంతో మంది పేద వైద్య విద్యార్థులు నష్టపోతున్నారని అన్నారు. డాక్టర్ కావాలనే ఆశ ఉన్నవారు కోట్లు ఖర్చు పెట్టి చదువుకునేవారు ఉండగా పేద విద్యార్థుల ఆశలు అడియాసలు అయ్యే ప్రమాదం పొంచి ఉందన్నారు. అలాగే ఇంటర్ కళాశాల విద్యార్థులకు టైమింగ్ మార్చారని, దానిని కూడా సరిచేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి వెంటనే వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ ఆపాలని, విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని తెలిపారు. సంజయ్, ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు. ఈరోజు మన ఎన్డీఏ ప్రభుత్వము గత ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కళాశాలని 10 మెడికల్ కళాశాలని పీపీపీ అనే పేరుతో ఈరోజు దాన్ని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం చేస్తోంది. ఈ కార్యక్రమం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు. అలాగే ఈ ఇంటర్మీడియట్ వారికి పొద్దున్న 9 నుంచి 4 వరకు ఉన్న సమయాన్ని 9 నుంచి 5 వరకు చేశారు. ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఈ కార్యక్రమం మీద ఈరోజు పలమనేరులో డిగ్రీ కళాశాల వద్ద మేము నిరసన కార్యక్రమం చేశాము. ఈ ఎన్డీఏ కూటమి ఈ పీపీపీ విధానాన్ని ఇలాగే కొనసాగిస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేస్తాము. ఈ పీపీ విధానాన్ని ఏఎస్ఎఫ్ ఖచ్చితంగా ఖండిస్తున్నాం.
గాండ్ల కులస్తులు కొన్నేళ్లుగా ఉపయోగించుకుంటున్న పాతపేట అగరబత్తి కాలనీలోని శ్మశాన వాటికను పరిశీలించి శ్మశాన వాటిక వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి పట్టణ గాండ్ల పెద్దలు కులస్తులు ముందుకు సాగుతున్నారు. గాండ్ల కులస్తులు కొన్నేళ్లుగా ఉపయోగించుకుంటున్న పాతపేట అగరబత్తి కాలనీలోని శ్మశాన వాటికను పరిశీలించి శ్మశాన వాటిక వినియోగానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి పట్టణ గాండ్ల పెద్దల కులస్తులు ముందుకు సాగుతున్నారు. బర్నింగ్ షెడ్ చుట్టూ నిర్మించే కాంక్రీట్ వేట, బర్నర్లు 2 నిర్మించుట, స్నానాలు చేయడానికి 2 గదులు, కట్లు పెట్టుకోవటానికి 1 షెడ్డు, వాచ్మెన్ కు 1 షెడ్డు, హరిశ్చంద్రుని గుడి ఇవన్నీ చేయటానికి 2 నెలల నుంచి 3 నెలల కాలపరిమితిలో మొత్తం నిర్మించి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావడానికి పెద్దలు నిర్ణయించారు. ఈ రోజు 50 మంది అయినారు. రేపు ఇదే 50 మంది 500 మంది కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మన పెద్దోళ్ళు చెప్పిందంత ఒకటే ఒక విషయం, మంచి కెట్టనా ఉన్ని చెడ్డుకు మట్టకము ఒక చావని జరిగితే ఇంటికి ప్రతి ఒక్క మనిషి వచ్చి అటెండ్ కావాలనేది ఒక జీవో లాగా ఒక అమెండ్మెంటే తీసుకురావాలని నా కోరిక. ఎన్ని పనులున్నా ఉన్నాయి, చావు రోజు అన్ని పనులు కూడా కావాలంటే క్లోజ్ చేసుకుని ఆ రోజు ఆ చావుని నెమ్మదిగా మనం ఎత్తితే అందరి దృష్టిలోనూ మనం ఒక సేవా సంఘం కాదు, మనకు ఇది ఉంటుంది, గ్రిప్ ఉంటుంది. కాబట్టి చావుకు మాత్రం ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి అది ఇంటికి అటెండ్ కావాలనేది ఒక అమెండ్మెంట్ తీసుకొస్తాము. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని. దీంతో ఏదో హెచ్చు తగ్గులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి, అవంతా కూడా అడ్జస్ట్ చేసుకొని మనం ఈ డెవలప్మెంట్ ని ముందుకు తీసుకుపోయేదానికి మీరు అందరూ సహకరించాలని ఇక్కడ వచ్చిన వాళ్ళంతా పెద్దలందరికీ కూడా మరోసారి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ థ్యాంక్ యూ. పలంనేరు పాతపేట హిందూ శ్మశాన వాటిక నిర్వహణ లేకుండా చాలా శిథిలావస్థలకు చేరుకున్న పరిస్థితి ఉండింది. దీని గురించి గాండ్ల కులస్తులు అందరం కూడా ఒక సమావేశాన్ని ఆదివారం నాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో అందులో తీసుకున్న నిర్ణయాల ప్రకారము మరుసటి రోజు సోమవారం నుంచి ఈ శ్మశానంను పూర్తిగా శుభ్రం చేయాలని, ముందు ఉన్నటువంటి వాడుక స్థితికి తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ ప్రయత్నాల్లో ముఖ్యంగా మన కోదండరామయ్య గారు, తర్వాత చంద్రన్న గారు, అదేవిధంగా కేశవ, తర్వాత మూర్తి, ఏఆర్ కుమార్ తదితరులన్నీ కూడా ముందు నిలబడి వారి సంకల్పంతో మొదట ప్రారంభించింది. ఒక 10 మంది మనం మీటింగ్లో హాజరైన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత దీన్ని ఉత్తేజితం చెంది ఈరోజు దాదాపు 50 మంది పైగా అందరూ రావడం అనేటువంటిది జరిగింది. వారు ఉదారంగా అభివృద్ధికి ఏ విధమైనటువంటి కార్యక్రమం చేపట్టినా కూడా నిధులు సమకూరుస్తామని, ఇక నిర్మాణాలన్నీ కూడా చేపడతామని చెప్పి అందరూ కూడా తెలియపరిచారు. అదేవిధంగా ఆ స్ఫూర్తితో ఈ 2 రోజులుగా పొదలతో ఉండేటువంటి ఈ మొత్తం శ్మశానాన్ని ఈ రోజు క్లీన్ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడే మేము సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేటువంటిది నిన్నటికి ఈ రోజుకి ఉండేటువంటి తేడాగా గమనించాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా రాబోయేటువంటి కాలంలో ఈ మొత్తం ఒక వారం 10 రోజుల లోపల పూర్తిగా ఇది వాడుకలో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ వేరే కులస్తుల వారు కూడా ఇక్కడైతే దహన వాటికకు మనం సిద్ధం చేస్తాము. ఇక్కడ ఖననం కోసం సమాధులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటి సమాధులను కూడా శుభ్రం చేయాలి అంటే అది జేసీబీ వాళ్ళకి వీలు కాదు. కాబట్టి మేమేమనుకుంటున్నామంటే ఎవరైతే ఒక రోజు మనం నిర్ణయించి దీనిలో సమాధులు ఎవరైతే ఉన్నాయో ఆ కుటుంబ సభ్యులే ఒకసారి వచ్చి మొత్తం ఒక రోజున నిర్ణయించిన రోజున శుభ్రం చేశారంటే మొత్తం ఈ శ్మశానం మొత్తం కూడా పూర్తిగా పరిశుభ్రమైన పరిస్థితిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇక మున్సిపాలిటీ వారి యొక్క సహకారం తీసుకొని తర్వాత ఇంకా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో కూడా అవన్నీ కూడా కరెంటు కానీ లేదా ఇక్కడ వాటర్ సప్లై వాటికి సంబంధించిన వివరాలు కానీ దహన వాటికి సంబంధించినటువంటి ఛాంబర్స్ ఇవన్నీ కానీ తొందరలో చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇంత ఎక్కువ మంది హాజరై ఈ అందరికీ సహకారం అందించినందుకు ప్రత్యేకంగా అందరికీ గాండ్ల కులస్తుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ను దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నామని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు వెల్లడించారు. బుధవారం సెంట్రల్ మెడికల్ గోడౌన్ రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను టీటీడీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ
10.65 కోట్లతో 37,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల్లో సెంట్రల్ మెడికల్ గోడౌన్ ప్రారంభించామని, ఇందులో మెడికల్ స్టోర్లు, జనరల్ స్టోర్లు, కోల్డ్ స్టోరేజ్, ఆపరేషన్ థియేటర్ స్టోర్లు, కార్యాలయాలు, సమావేశాలు, మందిరం ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా 4,40,00,000 వ్యయంతో 300 మంది రోగుల సహాయకులు వేచి ఉండేందుకు వీలుగా విశ్రాంతి భవనంలోని 2, 3వ అదనపు అంతస్తులను ప్రారంభించినట్లు తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాలు ప్రారంభించామన్నారు. 2వ దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించామని, అతి త్వరలోనే టీటీడీ సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచెన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసీయూలతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు, శాంతారాం, నరేష్ కుమార్, ఇతర నాయకులు, టీటీడీ స్విమ్స్ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ స్విమ్స్లో సెంట్రల్ మెడికల్ స్టోర్ అనేటువంటిది ఒక విభాగాన్ని మనం ఈరోజు ప్రారంభించాం. అందులో 3 విభాగాలు ఉంటాయి. ఒకటి మెడికల్ స్టోర్, జనరల్ స్టోర్ అండ్ సర్జికల్ స్టోర్ అండ్ ఆపరేషన్ థియేటర్ కావాల్సినటువంటి ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో అవన్నీ కూడా స్టోర్లో పెట్టుకోవడానికి వీలుంటుంది. దీనికి సుమారు 10,65,00,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దీనికి అదనంగా ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో అది 4,40,00,000 ఖర్చు పెట్టి, అది కూడా రోగులు వస్తే వాళ్ళ వెనక వాళ్ళతో కూడా వచ్చేటువంటి అటెండర్స్ ఎవరైతే ఉంటారో సహాయకులు, వాళ్ళు పడుకోవటానికి సౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. దానికి అటెండర్స్కి అందరికి కూడా ఇక్కడ భోజన సదుపాయాలు 2 పూట్ల భోజనం పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు రివ్యూ మీటింగ్స్లో క్లియర్గా చెప్పడం జరిగింది, మీరంతా కలిసి స్విమ్స్ హాస్పిటల్ని డెవలప్ చేయాలి, అదొక అద్భుతమైనటువంటి సంస్థ, ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సంస్థగా ఏర్పడాలి ఆయన ఆశాభావం. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగానే మేమంతా కూడా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనే ఉద్దేశంతో మా బోర్డు సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. తిరుపతి నగరంలో మంగళం రోడ్డు నందు హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులను రవాణా శాఖ అధికారులు ఆపి హెల్మెట్ ధారణపై ఆర్టీఓ మురళీమోహన్ అవగాహన కల్పించారు. రవాణా శాఖ అధికారులు నిత్యం హెల్మెట్ ధరించకుండా నడిపే వాహనాలపై మరియు మోటార్ వాహన నియమ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై కేసులు నమోదు చేయటమే కాకుండా హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించడానికి వినూత్న పద్ధతిలో రహదారిపై వాహనాలను ఆపి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీఓ మురళీమోహన్ మీడియాతో మాట్లాడారు. అనునిత్యం కూడా వాహన తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వాహన తనిఖీల్లో ఈ రోజు వరకు దాదాపుగా 8,000 కేసులు, అంటే కేవలం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు అనేక రకాల వాహనాలపై 8,000 కేసులు నమోదు చేయడం జరిగింది. దాదాపుగా 8,20,00,000 రూపాయల అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది. ఈ విధంగా అపరాధ రుసుము వసూలు చేసినప్పటికీ జనాల్లో మార్పు ఉండటం లేదనే ఒక ఉద్దేశంతో అప్పుడప్పుడు మేము వినూత్నంగా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణించిన పక్షంలో వారి యొక్క లైసెన్సును 3 నెలల పాటు సెక్షన్ 194D న్యూ అమెండ్మెంట్ మోటార్ వెహికల్ యాక్ట్ 2019 ప్రకారం ఉంటుందని చెప్పేసి అందరికీ కూడా అవగాహన కల్పించాలి. అలాగే 1000 రూపాయల ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఈ యొక్క నిర్దిష్ట విధి విధానాలను వారంతా గమనించవలసిందిగా కోరుతూ మన గౌరవ కలెక్టర్ శ్రీ ఎస్ వెంకటేశ్వర్ గారు, అలాగే గౌరవ ఎస్పీ గారు శ్రీ సుబ్బరాయుడు గారు వారి ఆదేశాల మేరకు కూడా ఈ యొక్క వినూత్న కార్యక్రమాలకు మేము శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో పాల్గొన్న అందరూ కూడా విధిగా రేపటి నుంచి హెల్మెట్ లేకుండా ఉంటే వారి మీద అవగాహన కాకుండా విధిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ మీద కూడా యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ తలకు అది ఒక భారం కాకూడదు. హెల్మెట్ అనేది ఒక మీ భరోసా, మీ కుటుంబ రక్షణ.
అనే ఒక నియమాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రవాణా శాఖ, తిరుపతి. థ్యాంక్ యూ. లైసెన్స్ లేని వాహనాల మీద ర్యాండమ్ చెక్ మీద దాదాపుగా 1000 కేసులు కూడా విద్యార్థుల మీద రాయడం జరిగింది. తద్వారా ఇప్పుడు మన ఏడీటీటీ ట్రాక్లో కూడా చాలామంది వచ్చి లైసెన్సులు నిదానంగా తీసుకుంటున్నారు. రెగ్యులర్గా మనం వాళ్ళకి డ్రైవ్ చేస్తూనే ఉన్నాం. పిలిచి కౌన్సిలింగ్ అయితే ఇవ్వలేదు, బట్ అటువంటి కౌన్సిలింగ్ కూడా ఇస్తాం మేము ఈసారి. తిరుమల పవిత్రతను కాపాడడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరంగా విఫలమవుతున్నారని వైఎస్ఆర్సీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు ఏకంగా దేవుడి భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ తీరని ద్రోహం చేస్తున్నారని భూమన మండిపడ్డారు. బుధవారం తన నివాసంలో భూమన మీడియాతో మాట్లాడుతూ టీటీడీకి చంద్రబాబు తీరని ద్రోహం చేస్తున్నారని, దేవస్థానం భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని అన్నారు. అలిపిరి సమీపంలో అత్యంత విలువైన భూములని ఇచ్చేస్తున్నారని అన్నారు. ఎకరా 26 కోట్ల 52 లక్షల ఖరీదైన భూములని కట్టబెడుతున్నారని అన్నారు. 460 కోట్ల విలువైన భూమిని ఓబెరాన్కి ఇచ్చేస్తున్నారని అన్నారు. బహిరంగ మార్కెట్లో 3000 కోట్ల విలువైన భూమి ఇది అని పేర్కొన్నారు. వందరం ఒబెరాయ్ హోటల్తో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రజలకు చెప్తోందని, అదెలా సాధ్యమని, ఇది పరకమని దొంగతనం కంటే అతిపెద్ద దోపిడీ అని తెలిపారు. దీనివల్ల టీటీడీకి వచ్చిన లాభం ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు తీసుకువచ్చిన 7 కొండల పరిధిలోని ఈ భూములు ఉన్నాయని, ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిలో ఈ భూమి ఉందని అన్నారు. అలిపిరి వద్ద అనుమతులు లేకుండా అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయని ప్రశ్నించారు. స్వామీజీలు ఇప్పటికైనా మౌనం వీడాలని, కూటమి ప్రభుత్వ నిర్ణయంపై పోరాటం చేయాలని అన్నారు. ప్రత్యేక అగ్రిమెంట్ వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి తప్పిదాలు చేశారని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలని భూమన డిమాండ్ చేశారు. పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు? పాత రెంట్ 90 లక్షల ఎకరా, ఈరోజు ఇది 26 కోట్లు దాదాపుగా. దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లా ఇస్తారండి? ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా? ప్రభుత్వ విలువ ప్రకారమే 460 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది, బహిరంగ మార్కెట్లో 3000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక, ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది. తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా? నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి, జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తున్నాం. తిరుపతి ఆర్సీ రోడ్డు చిగురువాడలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలపై అవగాహన నిర్మూలన కార్యక్రమాన్ని డిసెంబర్ 18వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి జిల్లా విద్యాశాఖ మరియు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. రేపు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో రేపు మధ్యాహ్నము 2 నుంచి 5 వరకు
డీ అడిక్షను అంటే మానసిక ఈ డ్రగ్స్కు అవగాహన కల్పించడము, నిర్మూలన ఎలాగనేది, అలాగే పిల్లలు ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆత్మహత్యల నివారణ, వీటి అంశాలపైన డాక్టర్ మానస గారు డీ అడిక్షన్ ఇన్ఛార్జ్ రుయా హాస్పిటల్, మన భూపాల్ నాయుడు గారు మానస్ సెంటర్ అని ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ రాయల్ చెరువు రోడ్లో పెట్టారు. ఆయన సేవ చేస్తున్నారు, వారి కుమార్తెను. ప్లస్ సిపిఆర్, అట్లే ఫారిన్ కంట్రీస్లో నేను ఉండి 15 ఏళ్ళు వచ్చాను. అక్కడ ప్రతి పౌరులకు తెలుసు సిపిఆర్ అంటే బేసిక్ లైఫ్ సపోర్ట్. ఎవరన్నా ఉన్నట్లుండి ఎక్కడైనా పడిపోయినా కూడా వెంటనే వాళ్ళకు కార్డియక్ పల్మనరీ రిససిటేషన్ అంటే గుండె ఒత్తిడి కల్పించడము, శ్వాస కల్పించడము, ఇవి జరుగుతుంది. ఇక్కడ ఏమి దిక్కు చూడకుండా ఊరికే 108 అంబులెన్స్ను పిలుస్తారు, దిక్కులు చూస్తారు. అది లేకుండా అది ఎలా అవగాహన కలిగించడము, డాక్టర్ సొప్పరపు రత్నశేఖర్ అబ్బాయి కూడా ఇక్కడ, అబ్బాయి మెసేజ్ డాక్టర్ దేవరాజులు వినిపిస్తారు. సో రేపు మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు మన కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా ఈ ప్రోగ్రాంకు చాలా సహకారం ఇస్తున్నారు, ప్రోత్సాహం ఇస్తున్నారు. అట్లే డిఈఓ విద్యాశాఖ అధికారి ఉంటారు కుమార్ గారు, మన డిపిఓ మేడం గారు ఉంటారు. శక్తి టీం తరఫున శ్రీలత గారు రాలేనందువలన తమీమ్ అహ్మద్ గారు వస్తున్నారు. వీరందరి సహకారంతో ఇక్కడ నాతో కూర్చున్న సోదరులు మురిమేకల దేవరాజులు విద్యాశాఖ అధికారి నుంచి, అట్లాగే సుధాకర్ నాయుడు, మానస, మీ అందరి ముఖ్యంగా సహకారంతో దీన్ని హైలైట్ చేసి సమాజంలో ఇది ఒక్కరోజు సమస్య కాదు, దీన్ని ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం అక్కడక్కడ. మీ అందరి సహకారం కోరుతూ వందే మాతరం, జై హింద్. రమేష్ నాథ్ సార్ వల్ల ఇప్పుడు రేపు ఈ ప్రోగ్రాం మేము చేస్తున్నాము ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాము. ఇప్పుడు ఈ మత్తు పదార్థాలు అనేటివి పెద్దవాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేసాయి. స్కూల్స్ దగ్గర కానివ్వండి, కాలేజెస్ దగ్గర కానివ్వండి, అని ఎంత ఈజీగా వచ్చేసాయంటే వాళ్ళ ఫస్ట్ యూజ్ అంటే వాళ్ళు మొదలు పెట్టే వయసే 10 లేదా 11 సంవత్సరాల నుంచే స్టార్ట్ అయిపోతుంది. అంత చిన్న వయసులో మొదలు పెట్టిన తర్వాత చాలా ఫాస్ట్గా వాటికంతా వాళ్ళు అలవాటు పడిపోతున్నారు, అడిక్ట్ అయిపోతున్నారు. సో వాటి వల్ల వచ్చే శారీరక సమస్యలు కానీ, మానసికమైన సమస్యలు కానీ, సామాజిక సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ ఏవైతే ఉన్నాయో వాటి గురించి రేపు నేను మాట్లాడతాను. తర్వాత అలాంటి వాటికి వాళ్ళు అలవాటు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, దానికి పేరెంట్స్ రోల్ అంటే తల్లిదండ్రుల రోల్ ఎంత ఉంది, టీచర్స్, స్కూల్స్, కాలేజెస్లో వాళ్ళ రోల్ ఎలా ఉంది, తర్వాత ఒకవేళ అడిక్ట్ అయిపోయింటే వాళ్ళు ఎవరి హెల్ప్ తీసుకోవాలి, ఎక్కడ మాట్లాడాలి అనే వాటి గురించి రేపు మేము మాట్లాడదలుచుకున్నాము. పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి జన్మదిన వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తిమ్మినాడు పాలెంలోని మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి పిసిసి అధ్యక్షురాలికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధ ఆశ్రమంలో వారికి పండ్లు, బిస్కెట్లతో పాటు మధ్యాహ్నం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగర అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. ఒక మహిళగా, పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి నిబద్ధతతో, దృఢ నిశ్చయంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేస్తున్న కృషికి ఆ దేవుదేవుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పిసిసి ప్రధాన కార్యదర్శి తమకం వెంకట నరసింహులు మాట్లాడుతూ, పిసిసి అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డి ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేస్తున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ఆమె చేస్తున్న పోరాటానికి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు శివబాలాజీ, తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి మాట్లాడుతూ, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆమె చేస్తున్న పోరాటం విజయవంతం కావాలని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షులు స్వరూప్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పర్వతాల శ్రీనివాస గౌడ్, ఎస్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయన నరేంద్రబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధుల సైతం వైఎస్ షర్మిలారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ అయినటువంటి వైఎస్ షర్మిలారెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆమెకు ఇట్లాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మెండుగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా కోరుకుంటున్నాము. ఈరోజు మన తెలుగు తల్లి వృద్ధాశ్రమంలో ఆమె పుట్టినరోజు సందర్భంగా కేకులు కట్ చేసి ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇవ్వటమే కాకుండా వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. సిరిమల్లమ్మ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నాశలు కష్టపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవటానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున, తిరుపతి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఘనంగా జరుపుకుంటున్నాం. జై కాంగ్రెస్. తిరుపతి జిల్లా తిరుపతి కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఈడ అన్నదాన కార్యక్రమాలు, వాళ్ళ కేక్ కట్ చేయడం ఇవన్నీ జరిగినది. షర్మిలమ్మ ఈరోజు మేము మరొక రాజశేఖర రెడ్డిని చూస్తున్నాం. షర్మిలమ్మలో ఆమె ఈ రాష్ట్రానికి పేదలు, బడుగు వర్గాలకు అందరికి కూడా న్యాయం చేస్తూ ఉన్నత స్థాయిలో తీసుకెళ్తుందని ఈ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఆమె ఆధ్వర్యంలో ఈ ఉన్నత స్థాయికి తీసి ఆమె రాబోయే రోజుల్లో సీఎం కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ఆమెకి పుట్టినరోజు ఘనంగా శుభాకాంక్షలు. తిరుపతి సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్న వైఎస్ షర్మిలారెడ్డి గారిది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాబోయే తొలి మహిళా ముఖ్యమంత్రిగా వైఎస్ షర్మిలారెడ్డి గారి కూడా రావాలని మేము మనసారా కోరుకుంటూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. పుట్టినరోజు మన రాజశేఖర రెడ్డి గారి వదిలిన బాణము ఆమె ఎల్లవేళలా బాగుండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై 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 కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొంతమంది అభివృద్ధికి ఆటంకాలు సృష్టించే వారి మాటలు గ్రామస్తులు నమ్మవద్దని రాయలపేట వాసులకు సూచించిన పలంనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణపై పలంనేరులో బగ్గుమన్న ఏఐఎస్ఎఫ్ నాయకులు. విద్యార్థులతో ర్యాలీ చేపట్టి తీవ్రంగా ఖండించిన ఏఐఎస్ఎఫ్ చిత్తూరు ఉపాధ్యక్షులు సంజయ్ మరియు కార్యవర్గ సభ్యులు. పాతపేట అగరబత్తి కాలనీలోని శ్మశాన వాటిక మరమ్మతులకు శ్రీకారం చుట్టిన పట్టణ గాండ్ల సంఘం ప్రతినిధులు. 3 నెలల కాల పరిమితిలో మొత్తం నిర్మించి దాన్ని ఉపయోగంలోకి తీసుకురావాలని నిర్ణయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.